BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ప్రొసీడ్. మన యంగ్ జీనియస్ లాయర్ తన ఆర్గ్యుమెంట్స్ తో ఈ కేసును ఒక్క అడుగు కూడా ముందు నడవకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఈ హత్యకు సంబంధించి ఎటువంటి రీజన్స్ కానీ వెంటిలేషన్స్ కానీ లేవని ఇప్పటికి కోర్టు 4 సార్లు వాయిదా వేయించారు. కానీ పరిస్థితి ఇప్పుడు తారుమారైపోయింది. ఈ ఫైల్ నీదే కదూ? అడుగుతున్నది నిన్నే, నువ్వు ఎటో చూస్తావేంటి? ఇది నీదే కదూ? నాదే. ఇది సినిమా స్క్రిప్ట్ కదూ? హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. చేతి రాత బాగుంటే తలరాత బాగుండదు అంటారు. ఇది నువ్వు రాసిందే కదూ? మాట్లాడమే, నిన్నే. నీ కథ నీదని చెప్పించడానికి కూడా నేను నా ఎనర్జీ వేస్ట్ చేసుకోవాలా? కోర్ట్ టైంను వృధా చేయకండి. చెప్పు, ఈ కథ నీదే కదూ? అవును. వెరీ గుడ్. ఈ కథ నీదే. ఈ VCDలో ఉన్న సినిమా కథ, ఈ ఫైల్లో ఉన్న సినిమా కథ రెండు ఒకటే కదూ? మరి ఇదేంటి? ఈ VCD మీద రచయిత దర్శకుడు K. నరేంద్రరావు అని ఉంది. దీని మీద నీ పేరు ఎందుకు లేదు? మాట్లాడమే, నీ పేరు ఎందుకు లేదు? అంటే కథ నీది, పేరు మరొకరిది, అంతే కదూ? చెప్పడే దొబ్బుతు. నువ్వు చెప్పవు, నేనే చెప్తాను. వరుసగా సూపర్ హిట్ సినిమాలు తీసి దర్శకరుద్రుడిని ఇమేజ్ సంపాదించుకున్న K. నరేంద్రరావు తన పేరు వేసుకున్న కథలు అతనివి కావు. ఆ కథలు ఇతనివి. పరిస్థితుల వల్ల కానివ్వండి, అవసరాల కోసం కానివ్వండి, తనే దర్శకత్వం చేయాలని రాసుకున్న ఈ కథల్ని కేవలం 4 లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు నరేంద్రరావుకి ఈ ఆది. దాంతో నరేంద్రరావు ఓవర్ నైట్ సూపర్ హిట్ చిత్ర దర్శకుడైపోయాడు. చిత్ర పరిశ్రమ షేక్ హ్యాండ్ ఇచ్చింది, శాలువాలు కప్పింది, దర్శకరుద్రుడిని ఆకాశానికి ఎత్తింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ ఆఫీస్ చుట్టూ చెప్పులు ఎరగలా తిప్పించుకున్నారు, కానీ నాకెందుకు అవకాశం ఇవ్వరని జగన్నాథం గారిని నిలదీశాడు ఈ ఆది. ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగినాయి. ఆదిలో ఆవేశం పెరిగి జగన్నాథం గారిని అక్కడికక్కడే నరికేశాడు. చనిపోయిన మనిషి మనం దక్కించుకోలేకపోవచ్చు, కానీ న్యాయం చచ్చిపోకుండా కాపాడుతున్నదే నా బాధ, నా కర్తవ్యం. దర్శాలు ఎవరా? ఏమనుకుంటున్నావు నువ్వు? నిన్ను ఉరి తెస్తారు. అన్ని సాక్ష్యాలు, ఆధారాలు నువ్వే నేరస్తుడని నమ్మిస్తున్నాయి. నేను మాత్రం నిన్నే నమ్ముతున్నాను. ఆ కథలు నీవేనన్న విషయం ఎందుకు దాచావు ఈ నిజాన్ని? వాట్ ద హెల్ ఇస్ రాంగ్ విత్ యు? టెల్ మీ. ఆ కథలన్నీ నావే. ఇండస్ట్రీలో తన పరుగు పోయి అవమానాలు ఎదురవుతాయని జగన్నాథం గారే ఎవరికి ఈ విషయం చెప్పొద్దని ప్రామిస్ చేయించుకున్నారు. చాలా గొప్ప త్యాగమే చేసావులే, కానీ ఈ ఒక్క పాయింటే నిన్ను ప్రమాదంలో పడేసింది. మోసం అనేది ఎక్కడ జరగదు. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది డబ్బు ఇచ్చి కథలు కొంటారు, కొంతమంది కథల్ని కాజేసి రచయితల నోళ్ళు కొడతారు. ఈ మాత్రం దానికి మర్డర్ చేసేస్తావా? కానీ ఆ రోజు అది నా తమ్ముడు డైరెక్ట్ చేసిన కథ నీదని నాకు ఇప్పటిదాకా తెలియదు. తెలిసి ఇప్పుడు బాధపడి ఏం లాభం చెప్పు? వాడు నా సొంత తమ్ముడు, వాడి కెరీర్ గురించి కూడా నేనే ఆలోచించాలి కదా. అయినా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. నేను కాదంటలేదు సార్. నేను మీకు 4 కథలు ఇచ్చాను, వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ అవుతుంది. నేను డైరెక్టర్ని అవుతానని ఎంతో ఆశపడ్డాను, కానీ నా పర్మిషన్ లేకుండా మీ తమ్ముడు డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఓకే, ఇప్పుడే నేను నీకు మాటిస్తున్నాను. నా బ్యానర్లో నెక్స్ట్ ఫిల్మ్కి డైరెక్టర్ నువ్వే. ఈ డబ్బు తీసుకో, ఉంచాది. ఏ అవసరం వచ్చినా నేను ఉన్నాను, మొహమాట పడ. ఆ పరిస్థితిలో ఆయనకి ఎదురు చెప్పలేకపోయాను. సిటీలో బతకడానికి అవకాశం దొరికితే చాలనిపించింది, అంతేగాని జగన్నాథం గారిని చంపాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఒకటి గుర్తుంచుకో, నీ చావుకి నీకు మధ్యన నేనట్టున్నా. నువ్వే నిజం దాచినా నన్ను బాధ పెట్టినవాడు అవుతావు. ఆ తర్వాత నిన్ను నేనే కాదు, ఆ దేవుడు కూడా కాపాడు.
ప్రసాద్, ఏమది? నన్ను ఉరి తీరుగా నన్ను నమ్ము, నీకేం కాదు. ఓకే, వదిలేండి సార్. మోటివ్ తన వైపు అంత బలంగా ఉన్నప్పుడు మన అనవసరంగా కేసు వాదించి ఓడిపోవడం ఎందుకు? ఇట్స్ పాయింట్లెస్. లీవ్ ఇట్ సార్. నో, దీన్ని నేను ఒక ఛాలెంజ్ కింద తీసుకుంటున్నాను. కేసు జరిగే సమయంలో జగన్నాథం గారి భార్య ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయింది. అబ్జర్వ్ చేసావా? భరత్, సిఐ భూపతిని కాంటాక్ట్ చేసి ఆవిడ ఎక్కడ ఎప్పుడు ఎవరిని కలుస్తుందో కీన్గా అబ్జర్వ్ చేసి మనకి ఇన్ఫార్మ్ చేయమను. ఓకే సార్. ప్రసాద్, ఈ కేసు మనం గెలుస్తాం కదా? తప్పకుండా. ఈ కేసుకి వెళ్ళటం నీకన్నా నాకు చాలా అవసరం. ఎందుకంటే ఇది నా కెరియర్కే కాదు, నా లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. నాకు మీలాంటి మంచి ఫ్రెండ్ దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది. అవును ప్రసాద్, మీరు ఈ కేసుకి ఇప్పటి వరకు ఫీజు తీసుకోలేదేంటి? నీకోసమే తీసుకోలేదు. నా కోసమా? అవును, నువ్వే అన్నావుగా నేను నీకు ఒక మంచి ఫ్రెండ్ అని. సురేఖ, నాకు హెల్ప్ చేస్తావా? హెల్పా? నేనా? అవును, నువ్వే. ఇప్పటివరకు నేను ఎప్పుడూ ప్రేమ, పెళ్లి వీటి గురించి ఆలోచించలేదు. కానీ ఒక అమ్మాయిని కలిశాక నేను కూడా వాటి గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. అంటే మీరెవరినన్నా ఇష్టపడుతున్నారా? అవును, కానీ ఇప్పటివరకు ఆ విషయం తనకి చెప్పలేదు. ఎందుకని? యాక్సెప్ట్ చేయదేమోనని చిన్న టెన్షన్గా ఉంది. మరి చెప్పకపోతే ఆ అమ్మాయికి ఎలా తెలుస్తుంది? చెబితే ఇష్టపడుతుందో లేదో నాకెలా తెలుస్తుంది? ఒక అరనవ్వు నవ్విందనుకో ఓకే అన్నట్టే, మొహం తిప్పుకుని వెళ్ళిపోయిందనుకో కాదు అన్నట్టే. సింపుల్. అయితే చెప్పేమంటావా? హాయ్, నేను ప్రసాద్ని. నేను నీకు ఒక విషయం చెప్పాలి. హలో. ఐ లవ్ యూ సురేఖ. సార్, ఇన్స్పెక్టర్ భూపతి ఈ మెసేజ్ మిమ్మల్ని చూడమన్నారు. ఆ ఆదిగాన్ని చూసి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వాడిని అసలు నువ్వు ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నావు? కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతుండగా నువ్వు లేచి బయటకు వస్తే అక్కడ ఉన్న అందరూ ఏమనుకుంటారు? ఎవరేమనుకున్నా ఆది ఆయన్ని చంపలేదు. మీ అన్నయ్య చేసిన పాపాలే ఆయన్ని శిక్షించాయి. అవి ఆయన్ని చంపేశాయి. ప్లీజ్ వదినా, ఆ మాట నాతోనే కాదు ఇంకెవ్వరితో చెప్పు, ఓకేనా?